మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అని అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ గారెలు ఎలా చేసుకోవాలో వచ్చేయండి చూద్దాం. పావు కేజీ మినపప్పు, ఉప్పు, జీలకర్ర, పెద్దఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర, కరివేపాకు 2 రెబ్బలు. మినపప్పు ఇంకా కడుక్కుందాం. మినపప్పు 3 గంటలన్నా నానబెట్టాలి. మినపప్పు నానియి ఇదిగో చూడండి, ఇదిగో ఉప్పు వేసుకుందాం రుచికి తగ్గట్టు. నీళ్ళు కొంచెం, పిండి ఇదిగో ఇలా వేసుకోవాలి. జార్లో వేసుకుందాం. పెద్దఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఎందుకంటే మా పిల్లలు తినరు, అలా ఉంటే ఏరేస్తారు ఆ గారెలోకి. అందుకని నేను జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని గారెల పిండిలో కలుపుకుంటాను. ఇగో కొంచెం కరివేపాకు, ఇదో ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇదిగో ఇలా శుభ్రం కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు. ఇందాకనే పిండిలో ఉప్పు వేసాను. జీలకర్ర శుభ్రంగా కలిసేటట్టు కలుపుకోవాలి కింద నుంచి పైదాకా. పిండి కలిపేసుకున్నాను. ఇంకా ఆయిల్ పెట్టుకుందాం. పొయ్యి మీద ఆయిల్ పోసుకుందాం. నూనె కాగింది. ఇగో ఇలా గారెలు మొత్తం వేసుకున్నాక ఒక 5 నిమిషాలు అట్టున్నాక తిప్పుకోవాలి. చూడండి, ఇగో గారెలు ఇలాంటి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి చూడండి గారెలు చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అని అన్నట్టుగా అనిపిస్తుంది.